ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా తెల్లవారుజాముని తెల్లవారుతూ ఉండగా ఈ బులెటిన్ చూస్తున్నప్పుడు కొంతమందికి కాస్త స్వాంతన చేకూరొచ్చు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు చచ్చాడు, ఒక నీచుడు నాశనం అయిపోయాడు. బహుశా ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మనిషివేనా నువ్వు అని ఆయన క్వశ్చన్ వస్తూ ఉంటుంది. కానీ ఈ ముసలోడు విషయంలో మాత్రం ఇటువంటి మాటలు వినిపిస్తాయి. కాకినాడ తుని కేసు సంచలనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు చచ్చాడు. పోలీసుల కస్టడీలోని ప్రాణాలు తీసుకున్నాడు నిందితుడు నారాయణ అంటూ తెలుస్తోంది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా తుని కోమటి చెరువులో దూకేశాడు నిందితుడు. వాష్రూమ్కు వెళ్తానని చెబితే వాహనం ఆపామంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోని ఇటు ఆ కోమటి చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. నిందితుడి భౌతిక కాయం కోసం పోలీసులు అలాగే గచ్చ ఎత్తుకాళ్ల సాయంతో గాలింపు చర్యని ముమ్మరం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఆ దుర్మార్గుడికి సంబంధించి వీడే ఆ దుర్మార్గుడు. 8 ఏళ్ల బాలికకు సంబంధించి 8 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడికి సంబంధించి నిన్న ఏ స్థాయిలో ఈ చర్చ జరిగిందో చూసా. ముసలోడికి అవసరమా? ఈ ముసలోడికి అంత అవసరమా? ఎందుకు అటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డం? ఐ రిక్వెస్ట్ ఆ విజువల్కి సంబంధించి మీరు చూడడం జరుగుతోంది. నిందితుడు ఆ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన ఘటన. ప్రస్తుతం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్కడ స్థానికులు పట్టుకొని అతగాడికి దేహశుద్ధి చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు అప్పగించిన క్షణంలో అతగాడి మీద ఎటువంటి దాడి జరుగుతుందో మీరు చూడొచ్చు. అందరూ కలిసి అతగాడికి దేహశుద్ధి చేసిన సందర్భం. పట్టుకొని ఉతికి ఆరేశారు వీళ్ళందరూ కలిసి. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా నిందితుడు చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పాల్పడిన నేపథ్యంలో అతగాడి భౌతిక కాయం కోసం పోలీసులు ప్రస్తుతం ఆ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నిందితుడి ఆ శరీరాన్ని కనుగొనేందుకు ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్న సందర్భం. గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు పూర్తిగా ఎందుకు ఆ ముసుగు వాడికి ఎందుకు ఆ ముసుగు? అంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి ఎందుకు ముసుగు వేయడం? ఆ ముసుగు తొలగించండి, మాకు నిందితుడిని చూపించండి అంటున్నారు. అక్కడ డిమాండ్ చేస్తున్న నేపథ్యం. ఈ క్రమంలోనే జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత తనకి ఎటువంటి శిక్ష పడుతుందో, ఇంకా ఎటువంటి క్షోభను అనుభవించాలో అని చెప్పి ఆ ముసలోడు ఏకంగా చెరువులోకి దూకి తన ప్రాణాలని బలి తీసుకున్నాడు. తన ప్రాణాలని అంటే ప్రాణార్పణం, బహుశా ప్రాణార్పణం అనే మాట ఇటువంటి వాళ్ళకి ఉపయోగించడానికి లేదేమో అనుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి ఇదిగో ఈ చెరువులోకి ఆ దుర్మార్గుడు దూకేశాడు. ప్రస్తుతం అతగాడి కోసం చెరువులో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. చెరువులోకి దూకేయడంతో ఆ చెరువు కాస్త లోతుగానే ఉంది. మీరు చూడొచ్చు, చాలా పెద్ద చెరువు అది. సాధారణంగా చెరువులు చాలా వెడల్పుగా ఉంటుంటాయి. మీరు ఆ కరెంటు పోల్లు చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఎంత లోతు ఉంటుందనేది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం అతగాడి ఆ శరీరం కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీరు చూడొచ్చు అక్కడ గజ ఈతగాళ్ళు కూడా ఆ చెరువు దగ్గరికి చేరుకొని అతగాడి ఆయన ఆ అంశానికి సంబంధించి అతగాడి శరీరం కోసం వాళ్ళు గాలింపు చర్యలు వేగవంతం చేసిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయాన్ని తెల్లవారుగానే అక్కడ అందరూ చేరుకుంటున్నారు. అతగాడి ఆ శరీరం బయట పడితే ఇక్కడి నుంచి నేను చెప్పాల్సిన అవసరంలా మీకు అర్థమై ఉంటుంది ఏంటనేది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. రోజునండి కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా సోషల్ మీడియా లేట్ నైట్ మన దృష్టికి వచ్చింది. వచ్చిన తుని టౌన్ సీ గారు యాక్షన్ తీసుకుని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.
మనకి ఉదయం అంతా వెరిఫై చేసి అమ్మాయిని ఐడెంటిఫై చేసి అమ్మాయి తల్లిదండ్రులు ఐడెంటిఫై చేసి ఆ, చేసి రిపోర్ట్ తీసుకుని పోక్సో కింద చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. పోక్సో చట్టంలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్లు ఉన్నాయో 5, 6 ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ అది ఒక సెక్షనే కాకుండా అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినట్టుగా, అలాగేనేమో ఆ, అంటే మైనర్ ని ఎవరు తీసుకెళ్ళినా కిడ్నాప్ కింద వస్తుంది. 18 సంవత్సరాలు అంచేది కిడ్నాప్ సెక్షన్ వస్తుంది. అన్ని సెక్షన్ ప్రకారం కేసు పెడుతున్నాం. కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో చేసి యాక్షన్ తీసుకుంటామండి. ఆ, అంటే ఇక్కడ నేరస్తుడి కింద చూడండి. నేరస్తుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేయకండి. ఎందుకంటే ఏ పార్టీ కూడా సభ్యత్వం లేకుండా మా పార్టీని ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. కాబట్టి నేరస్తుడు శిక్ష పడాలి, అంతవరకు అందరి తాలూకు ఉద్దేశం అదే. తర్వాత అమ్మాయి యొక్క వీడియోని కూడా సర్క్యులేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ పలానా వ్యక్తి సర్క్యులేట్ చేసినట్టుగా కానీ వస్తే రైట్. అది పోలీసు ఉన్నతాధికారులు నిన్న ఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అయిన సందర్భం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్న డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఈ ముసలోడి ఆ శరీరం దొరికిందా? సచిన్, ఏదైతే ఏదైతే 8వ తరగతి మైనర్ బాలిక వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఘటనపై అయితే కీలక పరిణామమే చోటు చేసుకుందని చెప్పాలి. అలాగే ఈ కేసు మరొక మలుపు తిరిగిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే నిన్నంతా కూడా ఈ విషయం అంతా కూడా మొత్తం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ యొక్క అమానుష ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎవరైతే వృద్ధుడు ఉన్నాడో ఆ వృద్ధుడిని నారాయణరావు తాటిక నారాయణరావుపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గలమెత్తినటువంటి పరిస్థితి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే నిన్న ఉటావుటిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగించారు. ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో అలాగే తాటిక నారాయణరావును కూడా ఆ పోలీసులు అదుపు తీసుకున్నారు. పక్కన ఎవరైతే ఆ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై వెంటనే ఉటావుటిన మొత్తం కఠినంగా ఈ వ్యవహరించాలంటూ కూడా కేసు నమోదు చేసి వెంటనే అతనైతే అదుపులో తీసుకున్న ఘటన అయితే అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి కేసు నమోదు చేసి ఒక పక్కన మొత్తం పోక్సో కేసుతో మొత్తం అన్ని వ్యవహారాలు కూడా ఆ కేసు నమోదు చేశామని మీడియా ముఖంగా కూడా ఎవరైతే పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు కూడా మీడియాకైతే వివరించారు. ఈ నేపథ్యంలో మీడియా ఆ సమావేశం అనంతరం కూడా తనని రాత్రి సమయంలో అలాగే కోర్టు ముందు ఏదైతే జడ్జి ముందు ఆధారపరిచేందుకు అతనైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతనైతే టాయిలెట్కి వెళ్ళాలంటూ కూడా బహిర్భూమికి దిగాలంటూ అతనైతే చెప్పడం జరిగింది. తుని దాటిన తర్వాత ఏదైతే చెరువు ఉందో ఆ కోమటి చెరువులోనైతే తుని మండలం అలాగే ఆ గెడ్లబీడు వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే తుని మండలం గెడ్లబీడు వద్ద ఉన్నటువంటి కోమటి చెరువులో అయితే దూకి తనైతే తనువు చాలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ప్రధానంగా పోలీసులు ఆ పక్కనే ఉన్నప్పటికీ అతనైతే నిజంగా బహిర్భూమికి వెళ్తున్నారా అనేది కూడా వాళ్ళైతే భావించారు.